శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చూస్తున్నది సురేఖ వ్లాగ్స్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మన తాడేపల్లిగూడెంలో పొలుసులమ్మ జాతర జరుగుతుంది కదండి. అందరికీ తెలిసే ఉంటుంది వాటికి. ఇంకా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మవారి జాతరలు అయితే చాలా బాగా చూపిస్తున్నారు. మనం కూడా సెకండ్ డే వీడియో అయితే పెట్టామండి. అమ్మవారి జాతర ఎలా జరుగుతుందని అమ్మవారిని కూడా ఆ వీడియోలో చూపించాను. అది కూడా వీలుంటే చూడండి. ఇది 9వ రోజు శుక్రవారం నాడు వీడియో అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజతో అమ్మవారిని ఊరేగిస్తున్నారు. కలశ పూజ కూడా చేశారు. కలశాభిషేకం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక కలశం తీసుకెళ్ళి కలశంలో గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు, కుంకాలతో పవిత్రమైన నీళ్ళతో అమ్మవారికి ప్రతి ముత్తైదువు అంటే ప్రతి ఇంటి నుంచి ఒక కలశం తీసుకెళ్ళి ఊరేగించి అమ్మవారికి ఆ నీళ్ళతో అభిషేకం చేయించారండి. ఆ కార్యక్రమం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే ముత్తైదువులందరితో కుంకుమ పూజలు కూడా చేశారు. ఆ కుంకాన్నే అమ్మవారు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టారండి. అలాగే పసుపు కొమ్ములతో కూడా పూజించి ముత్తైదుల చేతే పసుపు కొమ్ములతో అమ్మవారికి అభిషేకం కింద చేయించి పూజ చేయించి ఆ పసుపు కొమ్ములను కూడా అందరికీ అందేలా చేసి ఆ ప్రసాదాన్ని కూడా అందరికీ అందించారండి. ఇది శుక్రవారం 9వ రోజు అమ్మవారి జాతర మహోత్సవం అండి. మన తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదండి, అక్కడి నుంచి యాత్ర అయితే మొదలైంది. అంటే దీపోత్సవం మొదలైందండి. ప్రతి ఇంటి నుంచి కలశాన్ని ఎలా తీసుకెళ్ళారో అలాగే ఈసారి కూడా ఒక ఇంటి నుంచి ఒక దీపం తీసుకెళ్ళి చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదండి. ఎవరైనా ఈ దీపోత్సవంలో పాల్గొనొచ్చు అన్నారు. అందుకనే ప్రతి ఇంటి నుంచి ఒక దీపాన్ని అయితే పట్టుకెళ్ళారండి. ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి బియ్యం మీద ప్రమిద ఉంచి మట్టి ప్రమిద నుంచి ప్రమిద నిండా ఆవు నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనె కానీ పోయించి దాంట్లో ఒత్తినేసి చుట్టూలు పూలు అలంకరణ చేసి ఎవరికి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు దీపాన్ని అయితే అలంకరించుకున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెం బస్ స్టాప్ దగ్గర ఉన్న వెంకటేశ్వర గుడికి రమ్మన్నారు. సాయంకాలం 5ంటికల్లా రమ్మన్నారు. అందరం అక్కడికి వెళ్ళామండి. వెళ్ళేసరికి అందరూ చక్కగా ముస్తాబు చేసుకున్నారు దీపారాధనని. అలాగే స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అందరం రెడీగా ఉండేసరికి అమ్మవారి రథం కూడా వచ్చింది. ఇంకొచ్చేసరికి అందరూ ఒక్కొక్కరుగా వచ్చారు కదండి. వచ్చి 7ంటికల్లా దీపోత్సవం అయితే మొదలుపెట్టారు. చూశారు కదండి, మన దీపావళి రోజున మన ఇంటికాడ 4-5 దీపాలు పెట్టుకుంటేనే ఎంతో కడగా ఉంటుంది కదా. కానీ ఆ రోజు మాత్రం ఊరంతా దీపావళి కింద అనిపించిందండి. రోడ్డంతా దీపాలతో ప్రతి వారి చేతిలో కూడా ఈ దీపాన్ని పెట్టుకుని తల మీద పెట్టుకుని చేతితో పెట్టుకుని చక్కగా అందరూ కూడా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఎవ్వరికి కూడా ఇంత ఏమీ ప్రమాదం జరగలేదు. అంటే దీపం కదండి, కొమ్మని ఇది జరిగినా చాలా ఘోరంగా జరుగుతాయి ప్రమాదాలు. కానీ అలాంటివి ఏమీ లేకుండా అమ్మ నిజంగా ఉన్నారండి అనటానికి ఇదే నిదర్శనం. చక్కగా అందరూ బాగా సహకరించి చేతితో దీపారాధన చేసుకుని పెట్టుకుని అందరూ ఊరేగింపుగా అమ్మవారి ముందు డప్పులతో సన్నాయి మేళాలతో అమ్మవారిని ముందు తీసుకెళ్తూ అమ్మవారికి మంచి సుగంధ ద్రవ్యాలతో అంటే సాంబ్రాణి గుగ్గులు వాటిని వేసి అమ్మవారిని ఊరేగించారండి. అసలు ఆ స్మెల్కే చాలామందికి అమ్మవారు ఒంటి మీద వాలారన్నమాట. నేను అవన్నీ పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. సరే అందుకని నేను పెట్టలేదండి. నిజంగా ఆ అమ్మవారు వచ్చినట్టే ఊగిపోయారండి. చాలా బాగా అనిపించింది. దీపోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. మన బస్ స్టాప్ నుంచి బొలుసులమ్మ గుడి దాకా ఇలా కాలినడకనే అందరూ అసలు అంత దూరమైనా చక్కగా అందరూ ఇబ్బంది పడకుండా నిమిషాల్లో నడిచేసారండి, ఏ ప్రమాదం జరగకుండా. అలాగే తగు జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుందండి. ఫైర్ ఇంజిన్ కానీ అలాగే వాటర్ కానీ అన్నీ రెడీ పెట్టుకున్నారు ముందుగానే. కానీ అలాంటివి ఏమీ జరగకుండా అందరూ అసలు మొహాల మీద చిరునవ్వులతో చక్కగా దీపాలను తీసుకెళ్ళి అమ్మవారికి అర్పించారండి. ఇంకా అమ్మవారి వెనకాలే
తీసుకెళ్ళి గుడి దగ్గర అమ్మకైతే సమర్పించారన్నమాట. అలాగే ప్రతి షాపు వాళ్ళు ముందుకొచ్చి అమ్మవారు వస్తూ ఉంటే దీపాన్ని చూపించి హారతలిచ్చి అందరూ నమస్కారాలు చేసుకున్నారండి. నేను ఎప్పుడూ జాతర అంటే మామూలుగా అమ్మవారి జాతర 2 రోజులు 3 రోజులు అలాగే జరుగుతాయి. కాకపోతే ఈ జాతర 12 రోజులు జరుగుతున్నాయి కదండి. 12 సంవత్సరాలకి 12 రోజులు జరుగుతున్నాయి. అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇంతలా అమ్మవారికి జాతరలు చేయటం. నేను తాడేపల్లిగూడెంలో ఈ జాతర టైంలో ఉండటం నిజంగా నా అదృష్టం అనే నేను భావించానండి. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం. నేను కొన్ని ఆటలకి వెళ్ళలేకపోతున్నాను, కానీ దీపోత్సవం నేనే కాకుండా మీ అందరికీ చూపించాలని వీడియో తీసానండి. ఇంకా గుడికొచ్చాక అమ్మవారిని అయితే లోపల తీసుకెళ్ళి పెట్టి అందరికీ దర్శన భాగ్యం అయితే కల్పించారు. అందరిని దర్శనాలు చేసుకున్నాక బయట అమ్మవారి రూపాన్ని ముగ్గులా వేసి రంగురంగుల ముగ్గులా వేసి, అలాగే అమ్మవారికి బలిహానం అంటే బలి ఇవ్వటం ఏం కాదండి, క్షీరాన్నం కానీ దద్దోజనం అలాగా పెడతారు కదా, దాన్నే బలిహానం అంటారట. అలా సమర్పించి ఇంకా చాలా అంటే ఒక గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారే చేస్తున్నారన్నమాట. ఇంకా గుడి డెకరేషన్ కూడా చూసారా ఎంత బాగా చేశారో. ఎప్పుడూ కూడా ఇలా జరగలేదంట, ఈ సంవత్సరమే ఇంత బాగా చేస్తున్నారండి. కాకపోతే ఏ లోటు లేకుండా రోజు నిత్య అన్నదానం జరుగుతుందండి, చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఈవెంట్స్ అంటే జబర్దస్త్, కామెడీ షోస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే ఆర్కెస్ట్రా ఇలాంటివన్నీ నైట్ 8 గంటల నుంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది శుక్రవారం రోజు వీడియో కదండి. శనివారం రోజు 10వ రోజు ఇంకా అమ్మవారిని ఊరంతా పురవీధుల్లో ఊరేగిస్తారండి. ఇంకా 11వ రోజు ఇంకా మహానైవేద్యం. ఇంకా ఆ రోజుతో అమ్మవారికి 11 రోజులు విశేషమైన పూజలు జాతరలు పూర్తవుతాయండి. ఇంకా 22తో పూర్తవుతాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి 27వ తారీఖు దాకా అమ్మవారి దర్శనాలు విశేషణ పూజలు కూడా ఉంటాయి. కానీ ఆదివారంతో మహానైవేద్యం అయితే పూర్తయిపోతుంది. అందరూ ఈ 12 రోజులు నాన్ వెజ్లు వండుకోలేదు కదండి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇంకా ఏటను వేసుకున్న వాళ్ళు ఏటల్ని కోసుకునే వాళ్ళు కోళ్ళని అలాగా కోసుకుని మొత్తం చుట్టాలు బంధువులతో అందరూ ప్రతి ఇంటి నిండా చుట్టాలతో కలకలలాడిపోతూ ఉంటుందండి తాడేపల్లిగూడెం వాళ్ళందరూ. ఈ దీపోత్సవంలో తాడేపల్లిగూడెం నివాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చారండి. చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి అందరూ ఈ దీపోత్సవాన్ని జయంగా ముగించారండి. అలాగే మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. అందరూ మనల్ని పట్టుకుని చాలా బాగుంటాయి అక్క మీ వీడియోస్, చాలా మంచిగా ఉంటారు మీరు అనేసి నన్ను అయితే మరి ఇది చేసి రండి. నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకుని ఆ పూజలు అవి కూడా చూసేసుకుని ప్రసాదం తీసుకుని ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక ఇంకా జాతరలు అంటే తీర్థాలు అవి జరుగుతాయి కదా, ఇంకా అన్నీ ఒకటి కాదు 2 కాదు. ఇంకా తీర్థాలు అంటే చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి. తీర్థాలకు వెళ్తే ఇలాంటివన్నీ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు కదండి. ఇంకా ఇవన్నీ చూసుకుని ఇంకా వచ్చేసానండి. ఇక దీపాలు ఇంకా అమ్మవారిని తెచ్చేసిన ఇంకా చాలామంది వెనకాల అలా ఒక్కొక్కరుగా వస్తున్నారు కాబట్టి ఆ దీపాలన్నీ జాగ్రత్తగా తీసుకుని కమిటీ వాళ్ళు అక్కడ పెడుతున్నారన్నమాట. చాలా టైమే పట్టింది. మేము 5ంటికి వెళ్ళిన వాళ్ళు నైట్ నాకు వచ్చేసరికి 9:30 10 అయిపోయిందండి. అయినా ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక దీపారాధన అన్నారు కాబట్టి ఇంకా అలా ఒక్కొక్కరుగా వస్తున్నారన్నమాట. ఇంకా చూడండి ఇంకా లాస్ట్ నేను ఇంకా ఇంటికి బయలుదేరిపోతూ ఉంటే ఇంకా వస్తున్నారు లైన్లో. ఇంకెంతమంది ఉన్నారో చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు నేను ఆటో మీద వెళ్ళాను, వచ్చేటప్పుడు మాత్రం మా వారు తీసుకొచ్చారండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంకా నలుగురికి కూడా షేర్ చేస్తే అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాను.